హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు వెలక్కాయ రోటి పచ్చడి చూపిస్తున్నాను. ముందుగా మనం ఒక బాణలు తీసుకొని అందులో 4 స్పూన్ల ఆయిల్ వేసి 2 స్పూన్ల ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ మెంతులు, 3 స్పూన్ల ధనియాలు, 4 స్పూన్ల మినప్పప్పు, 1 ఇంచు ముద్దింగువ వేసి 15 ఎండుమిరపకాయలు వేసి ఎర్రగా వేపి పక్కన పెట్టుకోవాలండి. అయితే ఈ పచ్చడికి 2 పెద్ద వెలక్కాయలు, ఒక చిన్న వెలక్కాయ తీసుకున్నానండి. ఆ 3 వెలక్కాయలని పగలకొట్టి దాని లోపల ఉండే గుజ్జుని తీసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా చల్లారబెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలని రోట్లో వేసి దానికి సరిపడా ఉప్పు, ఒక 4 స్పూన్లు రాక్ సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మెత్తగా దంచుకోండి. ఇవి బాగా మెదిగిన తర్వాత ఒక 15 పచ్చిమిరపకాయలు తీసుకొని అవి కూడా అందులో వేసుకున్నానండి. ఆ మెదిగిన మిశ్రమంలో ఇవి కూడా పచ్చిమిరపకాయలు పైవి కిందకి, కిందవి పైకి అంటూ మెత్తగా దంచుకున్నానండి. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్నటువంటి ఆ వెలక్కాయ గుజ్జు ఉంది కదండి, దాన్ని కూడా వేసి కొంచెం కొంచెంగా మొత్తం బాగా మెత్తగా మెదిగేటట్టు, అడుగుది పైకి గింజలు అవన్నీ నలిగేటట్టు దంచుకున్నామండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు కనుక సరిపోతే సరే, ఒకవేళ సరిపోలేదు, కారం కూడా మీకు చాలేదంటే అదంతా పచ్చడంతా ఒక పక్కన పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, 2 పచ్చిమిరపకాయలు వేసి దంచుకొని ఈ పచ్చడి కూడా మళ్ళీ వేసి మిక్స్ చేసి మిక్స్ చేయండి. తర్వాత ఆ పచ్చడిని అంతా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. పచ్చడి తిరగమాతకి ఆ బాణాలు పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులో కొంచెం ఆవాలు, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగబేడలు వేసి అవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇందాక బౌల్లోకి తీసుకున్న పచ్చడి కూడా ఈ బాణల్లో వేసి కొంచెం సేపు వేయించామండి. ఇప్పుడు ఏంటంటే ఆ వేడికే పచ్చడి సర్దుకుంటుందండి. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.